ఆ సినిమా ఆపర్చునిటీస్ మీకు ఇప్పిస్తాను చెప్పేసి వచ్చిన తర్వాత మీకు సినిమా ఆపర్చునిటీస్ ఏం లేవు అని చెప్పేసి మోసపోయే సంఘటనలు కూడా చాలా వింటూ మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసిరా మీరు? 11 o'clock మనం అనుకున్న స్టూడియోకి వెళ్ళాలా, ఈలో మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం రెడీ ఉందాము అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఒక హోటల్కి వెళ్ళి కూర్చున్నాము. నేను ఇప్పుడు వాటర్ తాగి దింపే లోపే కవర్ చేంజ్ చేశాడు. ఫస్ట్ టైం మోసపోయా నేను అని చెప్పేసి కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేసినాయి. అందులో 100 రూపీస్ నోట్ పెట్టాడు. 100 రూపీస్ పెట్టాడు. దొంగే కానీ మంచి దొంగ. సినిమాలోకి ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది మీకు? ఆయన ద్వారా ఫస్ట్ పుష్ప 2 చెప్పారు. అంటే ఫౌజీలో ఇప్పుడు ప్రభాస్ గారి కాంబినేషన్ లో ఏమైనా సీన్స్ ఉన్నాయా? ఉందండి. మాస్టర్ జాతర కూడా చేశారండి నేను శ్రీలర్ గారి కాంబినేషన్ లో. శ్రీలర్ రిలేటివ్ క్యారెక్టర్ చేశాను. సో అన్ని పెద్ద పెద్ద సినిమాలే చేసిరు, మరి మీకు ఇంత గుర్తింపు ఏమైనా వచ్చిందా ఇప్పటి వరకు? ఇప్పుడే గుర్తుపడుతున్నాను సార్ యాక్చువల్ గా. అంటే ఏమైనా సీన్స్ ఏమైనా లీక్ చేస్తున్నారో మరి మీకు ప్రాబ్లం అయితే సినిమా? లేదండి. అదే ఎప్పుడైనా ఈ సినిమాలకు నేను ఎందుకు వచ్చినా అని చెప్పి ఏమన్నా అనిపించింది? అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో నేను డేర్ చేసి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదురైంది సార్ నాకు. ఫస్ట్ ఒక 6 months వరకు బాగా అనిపించేది. అంటే ఫైనాన్షియల్ పరంగా ఏం ఇబ్బంది ఉండేది కాదు, ఎందుకంటే కార్ ఈఎంఐ కట్టుకోవాలా. కానీ లాస్ట్ మూమెంట్ కొన్నిసార్లు పాల ప్యాకెట్ కూడా డబ్బులు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి మనకి. ఒక రేవ్ పార్టీ జరిగింది, శ్రీకాంత్ గారి మీద వచ్చింది. సో శ్రీకాంత్ గారు అక్కడికి వెళ్ళలేదని చెప్పారు, మీరు కానీ వెళ్ళారు అక్కడ? లేదండి, రేవ్ పార్టీలు అలా చేసేస్తాను. హాయ్, హలో, నమస్తే, వనక్కం, ఆదాబ్, సత్ శ్రీ అకాల్. వెల్కమ్ టు TG24 టీవీ. నా పేరు యాజిద్ పాషా. ఈ రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రాజ్ కుమార్ పోతుగంటి. సీరియల్స్ అండ్ సినిమాల్లో రాణిస్తున్న ఆయన యాక్టింగ్ కెరీర్ ఎలా కొనసాగుతుందో ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. సో మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. ఫాదరు మదరు ఫార్మర్స్. అది కడప డిస్టిక్ కోర్మామిళ్ళ మండలం వెంకటాపురం గ్రామం. అక్కడ ఒక చిన్న పల్లెటూరులో జన్మించాను నేను. కాకపోతే ఏంటంటే చిన్నప్పటి నుంచి కొద్దిగా సినిమా మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఆ నేపథ్యంలో ఫ్రెండ్ సర్కిల్ తోటి కొద్దిగా తిరగడం తోటి సినిమాలు చూడడము. మాకు విలేజ్ నుంచి ఎప్పుడైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసము కాలేజీకి వెళ్తాం కదా, కాలేజీకి వెళ్ళినప్పుడు కోర్మామిళ్ళలో అక్కడ జూనియర్ కాలేజీలో చదువుతున్నప్పుడు సినిమా థియేటర్ పక్కనే మాకు రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం అనమాట, బ్యాచులర్స్ గా. అలా సినిమా థియేటర్లో మాకు అక్కడ సినిమాలు ఏ సినిమాలు ఉన్నాయో అవన్నీ సౌండ్ వినిపించడము, అవి చూసి మేము మధ్య మధ్యలో ఖాళీ టైంలో సినిమాకి వెళ్ళడము. ఆ విధంగా సినిమా మీద మాకు కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగి అలా సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి వెళ్తున్నాను అనమాట. అంటే మీరు రూమ్ లో ఉంటూనే ఆ సౌండ్స్ వినిపించగానే మిమ్మల్ని గాలి మళ్ళీ. సో మీరు బ్యాంక్ మేనేజర్ అని తెలిసింది. సో ఏ బ్యాంక్ సార్? యాక్చువల్ గా నాది 20 years బ్యాంకింగ్ అండి. ఫస్ట్ 2005 లో IDBI బ్యాంక్ లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత HDFC, దాని తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ లో 11 years చేశాను. చేసి 2023 లో రిజైన్ చేసి బయటకు వచ్చానండి. అంటే ఇప్పుడు మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా యాక్టింగ్ సైడ్ ఉందామని చెప్పొచ్చు. అంటే బ్యాంక్ మేనేజర్ అంటే అది ఒక మంచి పొజిషన్. అది ఎంతో మంది దగ్గరకు వచ్చి సార్ అని చెప్పేసి మాట్లాడి ఒక ఏమంటారు దాన్ని, ఒక రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అది. సో ఈ ప్రొఫెషన్ ని మీరు వద్దనుకొని మరి ముందు ఇక్కడ యాక్టింగ్ సైడ్ రావడానికి కారణాలు అంటే ఏమని చెప్తారు? నాకు ఫస్ట్ నుంచి కూడా బేసిక్ గా సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను కదా. నేను 2000 లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో కొద్ది రోజులు సినిమా ఇండస్ట్రీ మీద కోసం ట్రై చేశాను. అప్పుడు కూడా సరదా కాసేపు, పంచాక్షరి, పెద్దబాబు ఆ మూవీలో యాక్ట్ చేశాను. చేసిన తర్వాత 2005 లో ఎప్పుడైతే బ్యాంక్ జాబ్ వచ్చిందో తర్వాత పూర్తిగా బ్యాంక్ జాబ్ మీద కెరీర్ చూసుకోవాలి కదా మనకు, దానికోసం అని మూవ్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు విలేజ్లలో మనకు అప్పటికి మ్యారేజ్ కాలేదు. ఎవరైనా మనకు మ్యారేజ్ చేసుకోవాలంటే ముందు ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు అంటారు. సినిమా ఫీల్డ్ అంటే చాలా మంది అమ్మాయిలు ఇవ్వాలని కూడా ఆలోచిస్తారు, భయపడతారు. ఎందుకంటే పర్టికులర్ గా రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. ఆ బేసిక్ మీదనే సరే ఫస్ట్ ముందు ఏదో జాబ్ జాయిన్ అయిపోయి తర్వాత పార్ట్ టైం లాగా చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ అది కుదరలేదు. ఇంకా ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో మ్యారేజ్ తర్వాత పిల్లలు అలా దాంట్లో కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో సరదాగా కాసేపు, పంచాక్షరి మూవీస్, పంచాక్షరి అంటే అనుష్క గారు, సరదాగా కాసేపు అంటే పెద్ద వంశీ గారు, వంశీ సరదాగా కాసేపు, అందులో అల్లరి నరేష్ కాంబినేషన్ లో చేశాను నేను. సో అల్లరి నరేష్ గారు కాంబినేషన్ లో చేశారు. మరి తర్వాత అవకాశాలు ఏం రాలేదా మీకు? వచ్చినాయండి. యాక్చువల్గా నేను మళ్ళీ బ్యాంక్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో పోకిరి సినిమాలో ఆ కొత్త కానిస్టేబుల్ అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది కదా, అది నర్సింగ్ గారిని కాలుస్తారు సీన్. ఆ క్యారెక్టర్ నాకు వచ్చారు. బట్ అప్పుడు నాకు IDBI లో కొత్తగా జాయిన్ అవ్వడము,
లీవ్ దొరకకపోవడము, దాంతో నేను వెళ్ళలేకపోయాను. సో దాని తర్వాత సాటిస్ఫాక్షన్ అదే జాబ్ లోనే ఉండాల్సి వచ్చింది. సో పద్మావతి హ్యాపీయే కదా, అదే సీన్ కదా. ఎస్ ఎస్. ఓకే, కాకపోతే ఖాళీ దొరికినప్పుడు నేను షూటింగ్కి వెళ్ళేవాడిని. రామనాయుడులో మన రామనాయుడు సినీ విలేజ్ ఉంది కదా, అక్కడ రామనాయుడు స్టూడియో నానక్రమూరులో జరిగింది షూటింగ్. ఆ షూటింగ్కి వెళ్ళేవాడిని, ఎందుకంటే అక్కడ మాకు ఫ్రెండ్స్ సర్కిల్ చిన్న అని ప్రొడక్షన్ చీఫ్ మా ఫ్రెండ్ ఉండేవారు, ఆయనతో వెళ్ళి చూడడం జరిగేది. కాకపోతే ఆ క్యారెక్టర్ నేను మిస్ అయిపోయాను. మంచి క్యారెక్టర్. సో మంచి క్యారెక్టర్, అదైతే మంచి చాలా character. మంచి ఆ character. సినిమా చేసిన తర్వాత కూడా ఆయన చాలా మూవీస్ చేశారు. చేశారు. అవును, సో ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ యాక్ట్ చేశారు అండ్ అన్ని సీరియల్స్ కూడా యాక్ట్ చేశారు? దాదాపు నేను 11 మూవీస్ చేశానండి ఇప్పటి వరకు. 11 మూవీస్. సీరియల్ 7 సీరియల్స్. సీరియల్స్ ఏమైనా పేరు చెప్తారా? ఎస్ సార్. కార్తీక దీపం 2, కార్తీక దీపంలో మన ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేశాను. ఆ పాప చదివే స్కూల్ ప్రిన్సిపల్ గా చేశాము. దాని తర్వాత పాపేమ జీవన్ జ్యోతి, పాపేమ జీవన్ జ్యోతిలో డాక్టర్ క్యారెక్టర్ చేశాను. తర్వాత మామగారు సీరియల్లో చిన్ని కృష్ణ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. తర్వాత కలవారి కోడలు కనక మహాలక్ష్మి, అందులో లాయర్ క్యారెక్టర్ చేశా. దాని తర్వాత వచ్చేసి శతమానం సాఫ్ట్వేర్ కంపెనీ మేనేజర్ గా. రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు ఈటీవీలో ఒకటి జ్ఞాపిక వాళ్ళది కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందండి. అది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది. ఇది వచ్చేసి జానకి పరిణయం అని చెప్పేసి కొత్త సీరియల్ ఈటీవీలో వస్తుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే పైలట్ ఎపిసోడ్ నడుస్తుంది. బట్ నెక్స్ట్ మంత్ నుంచి టెలికాస్ట్ అవ్వచ్చు. అందులో కొద్దిగా మంచి రోల్ దొరికింది. అంటే విలేజ్ పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాను నేను. అది లెంతీ క్యారెక్టర్ ఉంటుంది. అది ఏంటంటే బ్యాక్ డ్రాప్ 1970 స్టోరీ, ఒక రాజుల టైంలో ఉండే ఆ టైప్ స్టోరీ, దానికోసం చేస్తున్నాను. సో మూవీస్ పుష్ప 2లో గేమ్, అది మన ఎస్ఐ క్యారెక్టర్ చేశానండి. అందులో వచ్చేసి అది చెక్ పోస్ట్ క్లోజ్ చేస్తాం కదా, అది మా వాకీ టాకీ పెట్టుకుని మహేంద్ర జీబ్ లో వచ్చేసి ఆ చెక్ పోస్ట్ క్లోజ్ చేసే సీన్ లో ఉంటాము. దాని తర్వాత లక్కీ భాస్కర్ లో మార్వాడి సేట్ లాగా, ఆ టీవీలు అమ్మే షాప్ ఓనర్ లాగా ఉంటాను అనమాట. దాని తర్వాత గేమ్ చేంజర్ అన్ని చాలా పెద్ద పెద్ద మూవీస్ చేశారు. ఎస్ సార్. పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్, ఇప్పుడు చూసుకుంటే లక్కీ భాస్కర్, ఇవన్నీ చాలా పెద్ద మూవీస్ కదా. కాకపోతే చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇంకా, అంటే మనం ఇప్పుడే గ్రోత్ వస్తుంది కనుక మనకున్న సర్కిల్లో డైరెక్ట్ వెళ్ళి ఆడిషన్స్ తీసుకొని చేసిన క్యారెక్టర్స్. లక్కీ గేమ్ చేంజర్ లో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేశారు, ఎమ్మెల్యేగా. దాని తర్వాత ఇంకా రిలీజ్ కు ఫౌజీ మూవీ ఉంది ప్రభాస్ గారిది. అందులో సివి రామన్ గెటప్ చేస్తున్నాను. చాలా పెద్ద మూవీస్ వస్తున్నాయి సార్ మీకు. అంటే ఫౌజీలో ఇప్పుడు ప్రభాస్ గారి కాంబినేషన్ లో ఏమైనా సీన్స్ ఉన్నాయా మీకు? ఉందండి, ప్రభాస్ గారి కాంబినేషన్ లో. తర్వాత మహంకాళి అని ఒక మూవీ, అది అందులో చేస్తున్నాను అండి. మహంకాళి మూవీలో కోర్టు స్టాఫ్ కింద చేశాను, అది 10 days చేశాను. అది కూడా మంచి మహంకాళి అంటే ఇప్పుడు ప్రశాంత్ వర్మ గారి ఆయన అసిస్టెంట్ చేస్తున్నారు కదా ఆ మూవీ. అది లేడీ ఓరియంటెడ్ మూవీ. అదే తమిళ హీరోయిన్ కదా. ఓకే, నెక్స్ట్ ఇంకే మూవీస్ చేశారు? తర్వాత టైసన్ నాయుడు, అది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రైట్. అందులో మఫ్టీలో ఉండే సిఏ క్యారెక్టర్ అన్నమాట అది. అని ఆయన ఎయిర్పోర్ట్ లో హీరో గారిని కిడ్నాప్ చేసి ఒక చెరువు దగ్గర తీసుకెళ్లి అక్కడ నిల్చోబెడతాము. ఎదురుగా రావు రమేష్ గారు వచ్చి ఆయనతో ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఏమైనా సీన్స్ ఏమైనా లీక్ చేస్తున్నారో మరి, మీకు ప్రాబ్లం అయితే సినిమా? లేదండి, అదే అంటే మఫ్టీ సిఏ క్యారెక్టర్ చేసిన అందులో. సో అన్ని పెద్ద పెద్ద సినిమాలే చేసిరు, మరి మీకు ఇంత గుర్తింపు ఏమైనా వచ్చిందా ఇప్పటి వరకు సినిమాల? ఇప్పుడిప్పుడే గుర్తుపడుతున్నాను సార్. యాక్చువల్ గా మన రీసెంట్ గా ఇక్కడ మన తెలిసిన బంధువులు ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. అక్కడ వాచ్మెన్ భార్య గుర్తుపట్టి, అంటే సీరియల్ లో చూస్తుంటారు కదా, అంటే వాళ్ళు సీరియల్ చూస్తారు కదా, లేడీస్ ఎక్కువ సినిమాల కంటే ఎక్కువ సీరియల్ చూస్తూ ఉంటారు. వాళ్ళు గుర్తుపట్టి, సార్ మీరు కార్తీక దీపంలో చేశారు కదా సార్ అని చెప్పేసి ఫోటోలు దిగడము. ఎక్కడన్నా ఫంక్షన్ కి వెళ్ళినా గానీ, లాస్ట్ టైం నేను ఇక్కడ ఏఎంబి మాల్కి వెళ్ళాను. అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు వచ్చారు. వాళ్ళు కూడా గుర్తుపట్టి, సార్ మీరు ఆ మూవీలో చేశారు కదా అని చెప్పేసి ఫోటోలు తీసుకోవడం. ఇప్పుడే జస్ట్ గుర్తుకు వస్తుంది. అదే కదా సార్ మీకు నిజమైన సక్సెస్ అంటే. చాలా, అందుకే సాటిస్ఫాక్షన్ సార్. ఎందుకంటే జాబ్ మానేసిన తర్వాత మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉందంటే ఇది ఈ విధంగా నేను సాటిస్ఫై. స్క్రీన్ మీద మనం కనిపించడం ఫస్ట్ సక్సెస్ అయితే, ఆడియన్స్ మనల్ని గుర్తుపట్టి మన దగ్గరకు వచ్చి మీరు పలానా సినిమాలో యాక్ట్ చేశారు అని అంటే ఖచ్చితంగా కంప్లీట్ సక్సెస్ అని చెప్పి అనుకోవచ్చు. 100% సార్. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా మరి? రాజ్ గారితో మూవీ ఉంది సార్, అది చేస్తుంది. సో మీకు ఇప్పుడు పెద్ద హీరోలు గానీ, లేదంటే పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు గానీ, వాళ్ళకైతే బాండ్స్ సైన్ చేయించుకోవడం లాంటివి ఉంటాయి. మీరు ఇప్పుడు ఇంత లెంతీ క్యారెక్టర్, లేదంటే ఒక 5 minutes 10 minutes క్యారెక్టర్స్ ఉంటాయి కదా, వీటికి కూడా సైన్ చేయించుకుంటారా మీరు? సైన్ లేదంటే ఏం లేదు, ఇంతవరకు అట్లా ఏం లేదండి. కాబట్టి మా డేట్స్ ముందే చెప్పేస్తారు, ఈ డేట్స్ ఈ డేట్ వరకు మీరు మళ్ళీ వేరే డేట్స్ అవైలబుల్ ఉండాలని చెప్పేసి చెప్తారు, కమిట్మెంట్ తీసుకుంటారు. అలా వెళ్ళాల్సి వస్తుంది. మీరు బ్యాంక్ మేనేజర్,
Yes. బ్యాంక్ మేనేజర్ నుండి సినిమాలకు వచ్చారు. ఓకే. సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు లేదంటే సీరియల్ చేస్తున్నారు. సో, ఇప్పటి వరకైతే మీది సాఫీగా సాగిపోతుంది. Yes. కానీ మీరు యాక్టింగ్ చేసేటప్పుడు గాని, లేదంటే మీరు సీన్స్ లొకేషన్‌లో గాని ఏదైనా మీకు మీరు ఎదుర్కొన్న సాడ్ మూమెంట్ గాని ఏదైనా ఉందా? లొకేషన్‌లో అంటే సార్ మామూలుగా రెగ్యులర్‌గా ఉండేవే ఉంటాయి. హ్మ్. సాడ్ మూమెంట్ అంటే ఏం లేదు మనకి. హ్మ్. జనరల్‌గా మామూలుగా మనకిచ్చే రెస్పెక్ట్ అంటే ఇంకా చూసినప్పుడు కొంతమందికి కార్ వ్యాన్‌లు ఇవ్వడం మనం కూడా ఆ రేంజ్‌కెళ్ళాలా? మనకు కూడా ఒక స్పెషల్‌గా చేసి మన కోసం రైటర్స్ హ్మ్. సబ్జెక్ట్ రాసి ఈ పలానా క్యారెక్టర్ పలానా పర్సన్ సూట్ అవుతారనే రేంజ్‌కెళ్ళాలనేది మన కోరికనమాట. హ్మ్. సో, ఎప్పటికైనా అయితారులెండి. థాంక్ యూ సార్. పెద్ద పెద్ద సినిమాలు ఎట్లాగో వస్తున్నాయిగా చేస్తున్నా. మీకు. మొన్న చెప్పడం మర్చిపోయాను. మాస్టర్ జాతర కూడా చేశానండి నేను. శ్రీలీల గారి కాంబినేషన్‌లో హ్మ్. శ్రీలీల గారి రిలేటివ్ క్యారెక్టర్ చేశాను అందులో. ఎన్ని నిమిషాలుంటది? జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటది. అది జస్ట్ ఫ్లాష్ బ్యాక్‌లో చూపిస్తారది. హ్మ్. ఓకే. ఎప్పుడైనా ఈ సినిమాలకి నేనెందుకొచ్చినా అని జెప్పి ఏమన్నా అనిపిచ్చిందా ఎప్పుడన్నా? అనిపియలేదు సార్. ఎందుకంటే మనకి ఇష్టమైన ఫీల్డ్‌లో ఎంత కష్టమైనా మనం పడ్డానికి రెడీ అయిపోయాం కదా సార్. హ్మ్. అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో నేను డేర్ చేసి వచ్చిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎదురైంది సార్ నాకు. హ్మ్. ఫస్ట్ ఒక 6 మంత్ వరకు బాగా అనిపించేది. హ్మ్. అంటే ఫైనాన్షియల్ పరంగా ఏమి ఇబ్బంది ఉండేది కాదు. దాని తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చేది. ఎందుకంటే కార్ ఈఎంఐ కట్టుకోవాలా, హ్మ్. ఇంట్లో రె అందరికి ఉన్నట్లే మనకు ఫ్యామిలీ ఎక్స్‌పెండిచర్ ఉంటాయి కదా! హ్మ్. మరి లాస్ట్ మూమెంట్‌లో కొన్ని సార్లు పాల ప్యాకెట్‌కి కూడా డబ్బులు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి మనకి. ఆ టైంలో కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్ మనకు ప్రోత్సహించి సపోర్ట్ చేసినోళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. మా బెస్ట్ ఫ్రెండ్ ఒకాయన వెంకటరమణ అని ఉంటారు వైజాగ్‌లో. హ్మ్. నన్ను ఎప్పుడు అన్న అన్న అంటాడు. నేను ఆయన్ని అన్న అంటాను. హ్మ్. నాకు అన్న కంటే ఎక్కువ అనమాట ఆయన. హ్మ్. ఎలా అంటే మామూలుగా నాకొక 6 మంత్ వరకు ఆయనే మామూలుగా కార్ ఈఎంఐ కట్టాడండి. 6 మంత్స్. 6 మంత్ కట్టాడు ఆయన కార్ ఎవ్రీ మంత్. హ్మ్. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చి నేను జస్ట్ కాల్ చేస్తే చాలు, కాల్‌లో ఉండంగానే ఆటోమేటిక్‌గా ఫోన్‌పేలో అమౌంట్ క్రియేట్ అవుతది. అట్లా 6 మంత్స్ 6, ఈఎంఐ. 6 మంత్ కార్ ఈఎంఐ ఆయన కట్టాడు. దాని తర్వాత నేను మళ్ళా స్టెబిలిటీ కొద్దిగా తీసుకొని ఫైనాన్షియల్‌గా అంటే మనకంటూ కంపల్సరీ ఏదో ఒకటి బ్యాక్‌గ్రౌండ్ ఇన్‌కమ్ ఉండాలి. సెకండ్ ఇన్‌కమ్ అనేది ఉండాలనే ఉద్దేశంతో నేను విరించి హాస్పిటల్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా జాయిన్ అయ్యాను. ఇది బంజారాహిల్స్ గురించి. బంజారాహిల్స్ విరించి హాస్పిటల్‌లో బిజినెస్ డెవలప్‌మెంట్ చేశాను. హ్మ్. దాని తర్వాత వాసవి హాస్పిటల్‌లో కూడా బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ ప్రెజెంట్ చేస్తున్నారా? ప్రెజెంట్ వర్క్. అంటే జస్ట్ మార్కెటింగ్ హెడ్ అనమాట నేను. హ్మ్. ఆఫీస్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. హాస్పిటల్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ కాల్స్ మీద మనం మేనేజ్ చేస్తాం. హ్మ్. మనకి ఎలాగో ఇప్పుడు మంత్‌లీ ఒక 15 డేస్ మనకు షూటింగ్స్ ఉన్నా గాని మిగతా రిమైనింగ్ 15 డేస్‌లో మనం ఈ పార్ట్ టైమ్ వర్క్ లాగా ఏదైనా చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు పర్లేదండి. నా ఇంకో వరకు సాటిస్ఫైడ్. మీ కొన్ని ఫోటోస్ నేను రాజేంద్ర ప్రసాద్ గారితో చూసిన. యెస్ సార్. సో, రాజేంద్ర ప్రసాద్ గారితోటి మీకు బాండింగ్ ఎలా ఉంటుంది? చాలా ఆయన లెజెండరీ యాక్టర్ అండి చాలా. ఆయన లెజెండరీ యాక్టరే గానీ మీతో ఆయన బాండింగ్ ఎలా ఉంటుంది? మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నన్ను తమ్ముడు తమ్ముడు అని పిలుస్తుంటారు. హ్మ్. ఆయన ఎక్కడికెళ్ళినా కూడా జస్ట్ మామూలుగా కాల్ చేసి రెగ్యులర్‌గా మాట్లాడడం గాని, ఏ టైంలో కాల్ చేసినా రిసీవ్ చేసుకోవడం గాని. హ్మ్. మొన్న ఆయన ఇక్కడ తీసుకెళ్ళానండి. అమ్మ నాన్న అనాథాశ్రమం అని చెప్పేసి చోటుప్పల్ దగ్గర ఒక ఆశ్రమం ఉంది. హ్మ్. అక్కడికి తీసుకెళ్ళాము. హ్మ్. తీసుకెళ్ళి అక్కడ చూసి అనాథలను చూసి చాలా బాధపడ్డారు ఆయన. అంటే అరే ఇలాంటి పరిస్థితి కూడా ఉందా ఇలాంటి వాళ్ళకి అని చెప్పేసి. వాళ్ళు చాలా మంచి యాక్టివిటీస్ బాగా చేస్తున్నారండి. ఒక 600 మంది అక్కడ అనాథలున్నారు. హ్మ్. వాళ్ళేంటంటే వీధిలో తిరిగే మన పిచ్చోళ్ళ లెక్క వాళ్ళు మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయి తిరుగుతుంటారు చూసారా? హ్మ్. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి గుండు కొట్టి, వాళ్ళకి మొత్తం సేవ్ చేసి, నీట్‌గా మంచి బట్టలేసి, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి, వాళ్ళకి మళ్ళా మంచి స్థితి నుంచి మళ్ళా నార్మల్ స్థితికొచ్చిన తర్వాత వాళ్ళ అడ్రెస్ కనుక్కొని వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడతారు వాళ్ళు. హ్మ్. అలాంటిది ఒక 5,000 మంది దాకా చేశారంట. గట్టు శంకర్ గారని చెప్పి దానికి చైర్మను. హ్మ్. అయితే ఆయన నాకు ముందు నుంచే కొద్దిగా ఫ్రెండు. అయితే సార్‌తో ఒకసారి డిస్కషన్ చేసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. ఇగ మనం కూడా ఎక్కడన్నా ఒకసారి వెళ్ళొద్దామయ్యా! ఒకసారి చూద్దాం. ఏదైనా ఆశ్రమంకెళ్ళి కలిసొద్దాము. పిల్లలతో మనకు కూడా ఒక ఆత్మ సంతృప్తి అనేది ఉంటదని చెప్తే, అక్కడ తీసుకెళ్ళి ఆయన చాలా హ్యాపీ అయ్యారు. హ్మ్. మానవ సేవ, మాధవ సేవ అని 2 పెట్టారక్కడ. హ్మ్. ఒక సైడు టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ఒక సైడ్ మాత్రం ఈ అనాథల పిల్లలకు సంబంధించిన ఆశ్రమం ఉంటుంది. అయితే ఆయనతో ఫ్రీ టైమ్ ఉన్నప్పుడల్లా కలుస్తుంటాను సార్ రాజేంద్ర ప్రసాద్ గారితోటి. హ్మ్. చాలా హ్యాపీగా ఉంటది ఆయనతోటి కలిసినప్పుడు. సో, సినీ ఇండస్ట్రీ గాని, లేదంటే సీరియల్ ఇండస్ట్రీలో గాని, మీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు? బాబుమోహన్ గారు. బాబుమోహన్ గారు. సో, ఆయన 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 కూడా ట్రస్ట్‌కి నేను ఇన్‌చార్జ్ యాక్చువల్‌గా. హ్మ్. బాబుమోహన్ గారు వాళ్ళ పెద్దబ్బాయి పవన్ చనిపోయారు కదా! ఆ! పవన్ బాబు మోహన్. పవన్. అయితే హ్మ్. వాళ్ళ అబ్బాయి పేరు మీద పవన్ బాబుమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి పెట్టారు హ్మ్. యాక్చువల్‌గా. ఎందుకంటే ఆయన రాజకీయంలో ఉన్నప్పుడు ఆయన యాక్చువల్‌గా ఇంతకుముందు సినిమాలో ఒక దాదాపు 1000+ మూవీస్ చేశారు. హ్మ్. దాని తర్వాత నెక్స్ట్ పొలిటీషియన్‌లోకెళ్లారు. 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి మినిస్టర్ అయ్యారు. హ్మ్. ఆ టైంలోనే ఆయన ఆలోచించారు ట్రస్ట్ పెట్టాలని చెప్పేసి. హ్మ్. బట్ కాకపోతే ఏందంటే
ఆ ట్రస్ట్ ఆ పొలిటికల్గా ఉన్నప్పుడు ట్రస్ట్ పెడితే అది ఫండ్స్ మిస్యూజ్ చేస్తున్నారు లేదా బ్యాడ్ నేమ్ వస్తున్న ఉద్దేశంతో అప్పుడు పెట్టకుండా ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు ట్రస్ట్ పెట్టాల ఆలోచన ఉంది రాజా, ఏం చేద్దామను అని చెప్పేసి అన్నారు అనమాట. నన్ను రాజాని ముద్దు పిలుస్తుంటారు ఆయన. అన్నప్పుడు సార్ మీరు పెట్టండి పర్లేదు, దాన్ని మీకు సపోర్ట్గా నేను ఉంటానని చెప్తే వెళ్ళి రిజిస్టర్ చేసి ఓకే చేశాము. అప్పుడు అంబేద్కర్ జయంతి రోజు ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్మెంట్ చేశారు. ఆ ట్రస్ట్కు నన్నే ఇన్ఛార్జిగా ఎన్నుకున్నారు అనమాట. సో యాక్టింగ్ ప్రొఫెషన్ అయితే వచ్చేసారు, యాక్టింగ్ లోకి వద్దామని చెప్పి అనుకున్నప్పుడు మీ కుటుంబం ఎలా రెస్పాండ్ అయింది? యాక్చువల్గా నేను ఫస్ట్ మందు మా వైఫ్తో డిస్కస్ చేశాను సార్. అయితే మా వైపు అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా బాగా సపోర్ట్ అనమాట తను. ఎందుకంటే నేనేం చేసినా నా మీద నమ్మకంతో పెద్దానికి ఒప్పుకునేది. ఫస్ట్ ఆలోచించు నువ్వు, ఎందుకంటే ముందు ఏదో డెసిషన్ తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ స్ట్రగుల్ పడడం కాదు, నువ్వు గెట్నవుతావు అనుకుంటే ఓకే, లేదంటే వద్దని చెప్పేసి అన్నారు. ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన తర్వాత నేను నచ్చ చెప్పాను, ఏం కాదు నేను ఎలాగో గెట్న కాగలుగుతాను అలా అని చెప్పేసి నచ్చ చెప్పి దీంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత స్టార్టింగ్లో కొద్దిగా స్ట్రగుల్ అయినప్పుడు కొద్దిగా బాధపడ్డది మా వైపు కూడా. ఎందుకంటే మనకంటూ ఏదైనా ఒక ఇన్కమ్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేకపోతే ఇబ్బంది కదా, నేను చెప్తే వినలేదని చెప్పి ఫీల్ అయిపోయి తర్వాత మళ్ళీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఎలా సపోర్ట్ ఉంది మీకు? ఇప్పుడు ఫుల్ సపోర్ట్ సార్. మా వైపు ఫస్ట్ నుంచి కూడా సపోర్టే. నేను ఏం చేసినా కానీ కాదన్నది. మీకు ఫస్ట్ అభిమాని మీ ఇంట్లోనే ఉన్నారు అయితే? ఇంట్లోనే ఉన్నారు. సో ఏమన్నా విమర్శలు కూడా మా పిల్లలు విమర్శలు చేస్తారండి బాగా. క్రిటిక్స్ పాప వచ్చేసి మీ అభిమాని మీ ఇంట్లోనే ఉంది, మీ క్రిటిక్స్ కూడా మా పాప మా బాబు అసలు మొత్తం క్రిటిక్స్ వాళ్ళు. ఏం చేసినా ఇక్కడ నెగిటివ్, ఇది ఇట్లా చేయాలి వాళ్ళే సూచనలు చేస్తుంటారు. మా పాప బాబు, నాకు పాప డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది, బీఎస్సీ కంప్యూటర్స్. బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక్కడే అన్నాక గటిక్ కాలేజీలో. కాకపోతే వాళ్ళే జస్ట్ ఫస్ట్ నా విమర్శకులు అంటే మా పిల్లలే. ఈ యాక్టింగ్ క్రిటిక్స్ మీకు అంటే ఏమంటారు, మీకు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి మెలకువలు నేర్పుతున్నారు అయితే? మెలకువలు నేర్పుతారు. సో మీకు క్రిటిక్స్ మీ ఇంట్లోనే ఉన్నారు, మీ అభిమాని మీ ఇంట్లోనే ఉన్నారు. సో మీకు యాక్టింగ్ లో ఫస్ట్ ఆపర్చునిటీ దేంట్లో వచ్చింది? సినిమాలో వచ్చిందా, సీరియల్లో వచ్చిందా? సీరియల్ వచ్చింది, కార్తీక దీపం సీరియల్ వచ్చింది. శివ గారు అని చెప్పి కో-డైరెక్టర్ ఉన్నారు, కార్తీక దీపం కో-డైరెక్టర్ శివ గారు ఫ్రెండ్. తనే కాల్ చేసి, అంటే అప్పుడు అంతకుముందు కూడా నేను అడిగేవాడిని ఏమైనా సీరియల్స్ ఉంటే చెప్పండి అంటే ఆయనకి తనే కాల్ చేసి ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేస్తామని అడిగారు. చేస్తానని చెప్పేసి ఫస్ట్ సీరియల్లోనే వచ్చింది. అంటే ఇది మరి ఇప్పుడు స్టార్టింగ్ లో కార్తీక దీపం 2లో మంచి పెద్ద సీరియల్ అది. మొత్తం తెలుగు ప్రేక్షకులను మొత్తం కన్నీళ్లు పెట్టించిన సీరియల్ కార్తీక దీపం. అవునండి. కానీ నిరుపం గారు కానీ వాళ్ళు చాలా సపోర్టివ్ ఉంటారు. ఈ కొత్త ఆర్టిస్ట్ పాత ఆర్టిస్ట్ అని తేడా లేకుండా పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళతో ఏమైనా సజెషన్ చేయడం కానీ చాలా సజెషన్ ఇస్తారు. దీప క్యారెక్టర్, దీప గారు కానీ, డాక్టర్ బాబు. సో వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంటుందండి సీరియల్ యాక్టర్స్ తో? మంచిగానే చాలా సపోర్ట్ చేస్తారు. చెప్తున్నారు, మా బ్రేక్ టైంలో కూర్చున్నప్పుడు కొన్ని సజెషన్ చేస్తుంటారు. ఫస్ట్ అడిగేవాళ్ళు, వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. యాక్చువల్గా ఇట్లా బ్యాంకులో జాబ్ నుంచి బయటకు వచ్చారంటే అది ఎందుకు చేసావు, అట్లా ఏదో పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు కదా అన్నారు. లేదు సార్, దానికి దీనికి సింక్ అవుతలేదు, చేసేది ఏదైనా ఒక పని చేయాలి, 2 పడవల మీద కాలు పెట్టి మనం దేన్ని కూడా సక్సెస్ చేసుకోలేమనే ఉద్దేశంతో చెప్పాను. చెప్పిన తర్వాత సరే ఓకే, ఆల్ ది బెస్ట్, మంచి చేయండి అని చెప్పేసి బాగా సపోర్ట్ చేశారు. దాని తర్వాత ఆపర్చునిటీ వచ్చింది పాపేమ జీవన్ జ్యోతి, తర్వాత మామగారు, శతమానం భూతి. అంటే నేను వెళ్ళి మా టీవీ సీరియల్ ఉన్నాయి, మా టీవీ ఉంది, ఈ టీవీ ఉంది. కార్తీక దీపము, పాపేమ జీవన్ జ్యోతి మా టీవీ అండి. కలవారి కోడలు కనకమహాలక్ష్మి జీ తెలుగు, శతమానం భూతి ఈ టీవీ ఛానల్ కవర్ చేశాను. జెమినీ ఒకటి ఉంది, జెమినీలో చేయలేదు. జెమినీలో ఒకటి సీరియల్ వచ్చింది, గుండమ్మ కథ. ఆ టైంకు నాకు డేట్స్ కుదరక వెళ్ళలేదు. సినిమాలో ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది మీకు? సినిమాలో మామూలుగా ఆడిషన్స్కి వెళ్ళాను. యాక్చువల్గా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వినోద్ గారు అని కోఆర్డినేటర్ ఉన్నారు, ఆయన ద్వారా ఫస్ట్ పుష్ప 2 చెప్పారు. పుష్ప 2లో ఇక్కడ ఎస్ఐ క్యారెక్టర్ ఉందని చెప్తే వెళ్ళాను. అందులో ఇక్కడ మొయినాబాద్ దగ్గర ఫామ్ హౌస్ లో ఒక 1 వీక్ చేశాను. అది సినిమాలోకి వచ్చి ఎన్ని సీన్స్ ఉన్నాయి కనిపిస్తుంది? పుష్ప 2లో మాకంటూ ఒక మహేంద్ర జీబ్ ఇచ్చి ఒక గన్ను వాకిటాకి ఇచ్చేసి ఆ చెక్ పోస్ట్ క్లోజ్ చేయమనే సీన్ ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుంది అందులో. ఫాస్ట్కి వెళ్ళిపోయి అక్కడ ఆగి చెక్ పోస్ట్ క్లోజ్ చేయమని చెప్పి వాకిటాకిలో చెప్పడము, ఈ టైప్ ఆఫ్. దాని తర్వాత మళ్ళీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది. కాకపోతే వాళ్ళ రామ్ చరణ్ గారి కాంబినేషన్ చేయలేకపోయాను. బట్ శ్రీకాంత్ గారి వాళ్ళ కాంబినేషన్ లో అక్కడ ఎమ్మెల్యే మీటింగ్స్ ఉంటాయి కదా, పార్టీ మీటింగ్స్ లో ఉంటాయి. మాట్లాడారా శ్రీకాంత్ గారితో? శ్రీకాంత్ గారితో మాట్లాడాను, అది చాలాసార్లు కలిసి. అంతకుముందు నేను అదే బిఫోర్ మ్యారేజ్ కంటే ముందు సినిమాలు చేశాను చెప్పాను కదా, శ్రీకాంత్ గారిది సేవకుడు మూవీ చేశాను నేను. అందులో అది మూవీ చేశాను.
తర్వాత అది సరదా కాశ్యప్ చేసినప్పుడు ఆ టైంలోనే చేసి బయటకు వచ్చాను అనమాట. సో అల్లరి నరేష్ గారి కాంబినేషన్ ఇంతకుముందు వంశీ సరదాగా కాసేపులో చేసిన అన్నారు కదా, మరి ఇప్పుడు రీసెంట్ టైంలో ఏమన్నా అడిగారా? లేదండి, చేయలేదు ఇంకా తర్వాత. అంటే నేను అప్పుడు చేశాను మీతో కనెక్షన్, మీ కాంబినేషన్ లో నేను సీన్ చేశాను అని చెప్పేసాను. అంటే ఇప్పుడు ఏమైనా ఆ బాండింగ్ తో, ఆ పాత పరిచయాలతో ఏమైనా సినిమాలు, కొత్త సినిమాలు అంటే వస్తాయి, కానీ నేను ఇంకా కలవలేదు. కలవాలి సార్, ఒకసారి వెళ్ళి కలిస్తే కంపల్సరీ ఇస్తారు ఆయన, ఎందుకంటే గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన కాంబినేషన్ లోనే ఆయన పక్కనే చేసిన క్యారెక్టర్ అది, సాధు గెటప్ చేసాం అనమాట. అది మన అవసరాల శ్రీనివాస్ గారిది మ్యారేజ్, హీరోయిన్ తోటి మ్యారేజ్ జరుగుతుంటే మేము సాధు గెటప్ వేసుకొని ఆహుతి ప్రసాద్ గారు, రమేష్ నారాయణ వీరందరూ ఉంటారు. సాధు గెటప్ వేసుకొని పెళ్లి జరగడం కోసం వెళ్తే వాళ్ళు గుర్తుపెట్టేసి మనం తరిమేస్తారు. దాని తర్వాత మళ్ళీ వేరే గెటప్ వేసుకొని మళ్ళీ వెహికల్ వచ్చేసి అక్కడ ఉండేసింది అనమాట. అందులో మంచి క్యారెక్టర్ పడ్డది. దాన్ని మీరు ఏమంటారు, సఫలీకృతం చేసుకోలేదేమో? చేసుకోలేదు, అదే చెప్తున్నాను కదా. అప్పుడు నేను ఆలోచించాను, మనం అంటే నా కెరీర్ కంటే ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి బయటకు రావాల్సి. ఇప్పుడైతే మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అయితే సినిమాల్లో ఉన్నారు, యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీకు సక్సెస్ ఆల్రెడీ, మీకు చాలా మంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు అని చెప్పారన్నారు. ఇప్పుడు కొంచెం సక్సెస్ వచ్చేసి పరిచయాలు కూడా పెరుగుతుంది, ఇండస్ట్రీలో కూడా బాగానే పరిచయాలు అవుతున్నాయి. బాబుమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత ధనరాజ్ గారు, జబర్దస్త్ రాకెట్ రావు గారు, ఇట్లా పరిచయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు రాకెట్ రాఘవ్ గారు, ధనరాజ్ గారు వీళ్ళందరూ ఉన్నారు, మరి జబర్దస్త్ ఏమైనా ట్రై చేసినా? చేస్తున్నాను, నెక్స్ట్ వెళ్తానండి జబర్దస్త్ కి. శ్రీదేవి డ్రామా కంపెనీకి ట్రై చేస్తున్నాను. అందులో కూడా చేయాలని నాకు ఎప్పటి నుంచి కోరుకుంది, చేయాలని. ఆటోమేటిక్ గా శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ లో చేసి ఒక మంచి సీన్ గానీ, ఒక కొన్ని సీన్స్ మనకు పడిపోయినాయి అంటే కథం, మనకు ఆటోమేటిక్ గా ఫేమ్ వచ్చేస్తుంది కంపల్సరీ. ఎందుకంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ ని ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా మంది ఫాలో అవుతా ఉంటారు. చాలా మంది ఆడియన్స్ కు మనకు తొందరగా కనెక్ట్ అవుతాం. అది సీరియల్స్ కి లేడీస్ ఎట్లా కనెక్ట్ అవుతారో వీటికి యువత అంత కనెక్ట్ అవుతారు. సో మీకు ఈ సినిమా ఇండస్ట్రీ సైడ్ చాలా మంది ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. సో మీకు ఈ సినిమా ఇండస్ట్రీ సైడ్ మిమ్మల్ని తీసుకొచ్చింది కానీ, లేదంటే మీకు ఒక సినిమా ఆపర్చునిటీ ఇప్పించింది కానీ ఎవరైనా ఉన్నారు అని అంటే వారి గురించి ఒకసారి చెప్పండి. ఎవరన్నా ఉంటే? ఉన్నారు సార్. యాక్చువల్గా నాకు సినిమా ఇండస్ట్రీ అంటే మన బాబుమోహన్ గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని పరిచయం చేసింది మా ఫ్రెండ్ పులిపాటి రవీంద్ర గారు అని చెప్పేసి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో మేనేజర్ అనమాట. యాక్చువల్గా ఆయన కూడా బ్యాంకింగ్ సైడ్, ఆయన నేను కలిసి బేగంపేట బ్రాంచ్ లో ఉన్నప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కొలీగ్స్, మేము ఒక 5 years ఇద్దరం కలిసి పనిచేసాము. ఆ పరిచయం తోటి మాకు ఫ్రెండ్ ఉన్నారు. ఆయనకు ఇండస్ట్రీలో చాలా పరిచయాలు ఉన్నాయి బాగా. ఆయన వల్లనే ఇండస్ట్రీ బయటకు వస్తున్నాను, ఏమైనా ఆపర్చునిటీ ఉన్నాయంటే మనకు బాబుమోహన్ గారు తెలుసు, రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసు, తీసుకెళ్లి వాళ్ళతో పరిచయం చేపించి ఇండస్ట్రీలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చిందంటే నాకు పులిపాటి రవీంద్ర గారి ద్వారా చాలా పరిచయాలు ఏర్పడాయండి. చాలా మందికి ఈ సినీ ఫీల్డ్ లో సినిమా ఆపర్చునిటీస్ మీకు మీకు ఇస్తామని చెప్పేసి వచ్చిన తర్వాత మీకు సినిమా ఆపర్చునిటీస్ ఏం లేవు అని చెప్పేసి మోసపోయే సంఘటనలు కూడా చాలా వింటూ ఉంటాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఇలాంటి జరుగుతాయి, ఇలాంటి కామన్ అని చెప్పి వింటూ ఉంటాం కదా. సో మీకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసిరా మీరు? జరిగింది సార్. యాక్చువల్గా అంటే ఇప్పుడు కాదు, నేను ఇంటర్ చదివే టైంలో యాక్చువల్గా అప్పుడు చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉందని చెప్పాను కదా. ఆ టైంలో ఈనాడులో ప్రకటన వచ్చిందండి, వాళ్ళకి నూతన నటీనటులు కావాలి అని చెప్పేసి యాడ్ ఇచ్చారు. అది చూసిన తర్వాత నేను కూడా, అప్పుడు ఇవన్నీ ఉండేది కాదు, ఫోన్లు లేవు. 1997 ఆ టైంలో మామూలుగా ఇప్పుడు పోస్ట్ కార్డులో లెటర్ రాసి పంపించాం మేము. యాక్చువల్గా కొన్ని ఫొటోస్ యాడ్ చేసి పంపించాను. దాని తర్వాత నాకు రిప్లై కూడా వచ్చింది, సెలెక్ట్ అయ్యారండి, పీపుల్స్ ఎన్కౌంటర్ అని చెప్పి ఒక మూవీ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, దానికి మీరు సెలెక్ట్ అయ్యారు, ఒకసారి రాండి అని చెప్పేసి నాకు పంపించారు, ఆఫర్ వచ్చింది. అయితే అదే టైంలో నాకు అంటే కొద్దిగా మాకు గాజులపల్లి కృష్ణారెడ్డి అని చెప్పేసి మా ఊర్లో నా ఫ్రెండ్ అనమాట. యాక్చువల్గా ఆయన సపోర్ట్ చేసి, ఇల్లు నీకు ఏమన్నా కావాలంటే నేను చూసుకుంటానని చెప్పి నాకు 2000 రూపాయలు డబ్బులు ఇచ్చి, అంటే మా ఫాదర్ కూడా కొంత సపోర్ట్ చేశారు, దాంతోపాటు ఈయన కూడా 2000 అమౌంట్ ఇచ్చి నువ్వు వెళ్ళమని చెప్పేసి నాకు సపోర్ట్ చేసి 1997లో అప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అయితే అప్పుడే ఫస్ట్ టైం నేను హైదరాబాద్కి రావడము. వచ్చిన తర్వాత ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు ఆ టైంలో. ఈ కృష్ణారెడ్డి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క వాళ్ళు ఇక్కడ రామంతపూర్లో ఉండేవాళ్ళు, వాళ్ళ బావగారు కానిస్టేబుల్ అనమాట. అయితే అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి. యాక్చువల్గా అదే టైంలో నేను కోటిలో దిగాను. కోటిలో దిగి కోటిలో బస్ స్టాప్ ఉప్పల్ బస్ కోసం వెయిట్ చేస్తున్న టైంలో అక్కడ ఒక అతను నాకు పరిచయం అయ్యారు. యాక్చువల్గా పరిచయం అయితే నాకు అప్పటి నుంచి తెలుసు, అంటే హైదరాబాద్ ఇట్లా మోసాలు చేస్తారు,
మామూలుగా బయట ఎక్కువ మోసాలు జరుగుతుంటాయనే ఉద్దేశంతో నేను ఏం చెప్పలేదు. ఆ పరిచయం కార్యక్రమంలో అక్కడ చాలా సేపు బస్ కోసం వెయిట్ చేసే టైంలో అతను మీరేం చేస్తారని నేను అడిగినప్పుడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి, నేను మూవీస్లో డైరెక్షన్ చేస్తుంటాను, అన్నపూర్ణ స్టూడియోలో పనిచేస్తానని చెప్పారు. అనగానే నాకు ఉత్సాహం వచ్చేసింది. అంటే ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ కదా, ఏమన్నా అవకాశాలు దొరుకుతాయనుకొని, అంటే అప్పుడు నేను రివీల్ అయ్యాను. యాక్చువల్గా అప్పటి వరకు నేను చెప్పలేదు, నాకు నేను వచ్చిన పర్పస్ చెప్పలేదు. అయితే ఇట్లా విశాఖ మూవీస్లో ఆడిషన్ జరుగుతుందని చెప్పి దానికోసం వచ్చాను నేను, అది అని చెప్తే, అవునా మీరు ఎందుకు రాండి, నా పెద్ద సినిమా నడుస్తుంది, నేను ఆ సినిమా తీసుకెళ్ళి మీకు మంచి ఆఫర్ ఇస్తాను, ఒకసారి చూసుకొని అన్నారు. అంటే అప్పుడు కూడా థింక్ చేశాను నేను, అంటే మళ్ళీ ఏమైనా మోసం జరుగుతుందా అని చెప్పేసి ఆలోచించుకొని, నాకు యాక్చువల్గా ఈవినింగ్ ఉండే ఆడిషన్స్. అయితే ఈలోపు అనుకోకుండా ఆఫర్ వచ్చినప్పుడు మనం ఎందుకు వదులుకోవాలనే ఉద్దేశంతో ఆయనతో పాటు తనతో పాటు వెళ్ళాను నేను. వెళ్తే మన ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్ ఉంది కదా, ప్రసాద్ ల్యాబ్ దగ్గర అక్కడ ఆగి ఆటోలో ఎగాము. వెళ్ళిన తర్వాత నన్ను అక్కడ బయట నిల్చోబెట్టి ప్రసాద్ ల్యాబ్లో డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ ఏదో మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చాడు అతను. నేనేమనుకున్నా అంటే, అప్పుడు నేను సినిమాలలో మామూలుగా చూసే ఉన్నాను అనమాట ప్రసాద్ ల్యాబ్ అని చెప్పేసి. అంటే ప్రసాద్ ల్యాబ్లోకి డైరెక్ట్ వెళ్తున్నాడు ఇతను అంటే, ఇతను బాగా పరిచయాలు ఉంటాయి మామూలుగా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాడు అనుకొని కొద్దిగా నమ్మాను. అయినా మైండ్లో నాకు అట్లే ఉంది. దాని తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్పాడు, మనం 11 o'clock మనం అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాలా, ఈలోపు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకొని మనం రెడీ ఉందాము అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి ఒక హోటల్కి వెళ్ళి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అక్కడ నేను మోసపోయాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, అన్నపూర్ణ స్టూడియో లోపలికి వెళ్ళేటప్పుడు మన అమౌంట్ కానీ మన ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ లోపలికి తీసుకెళ్ళకూడదు మీరు అని ఒక 2 బ్రౌన్ కవర్స్ తీసుకొచ్చాడు. అంటే ఫస్ట్ ఒక కవర్ తెచ్చాడు. నీ ఏమన్నా అమౌంట్ కానీ ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ కానీ ఏమైనా ఉంటే ఆ కవర్లో పెట్టేసి నీ దగ్గర పెట్టుకోండు, ఆ గేట్ దగ్గర చెక్ చేస్తారు, లోపలికి వెళ్ళేటప్పుడు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉండాలి, మళ్ళీ వచ్చేటప్పుడు అవే చూపించాలని చెప్పి నాకు చెప్పాడు. నాకు తెలియదు కదా, అది నిజమే అనుకోని నేను ఏం చేసినా, నా దగ్గర అమౌంట్ ఉన్నది, మా ఫ్రెండ్ ఇచ్చిన 2000, మా డాడీ ఇచ్చిన 2000 రూపీస్ అమౌంట్, మొత్తం 4000 రూపీస్ అందులో పెట్టేసి నేను ఆ కవర్లో పెట్టుకుని, నా కవర్లో నా దగ్గర పెట్టుకున్నా కవర్. యాక్చువల్గా నేను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, తిన్న తర్వాత హ్యాండ్ చేసుకుని వాటర్ తాగే క్రమంలో కవర్ అట్ట పెట్టేసి నేను పైకి వాటర్ తాగి దింపేలోపు ఏం చేసిన అంటే, ఆయన సేమ్ కవర్ 2 కవర్లు తెచ్చుకున్నాడు. నాకు తెలియదు, వేరే కవర్లో మామూలుగా చెత్త పేపర్లు అన్ని పెట్టేసి లోపల సేమ్ నా కవర్ లాగానే సేమ్ రెడీ చేసి పెట్టుకొని చేతిలో పెట్టుకున్నాడు. నేను ఇప్పుడు వాటర్ తాగి దింపేలోపే కవర్ చేంజ్ చేసి ఈ కవర్ తీసి అది తీసుకున్నాడు. ఆయన చెత్త పెట్టిన కవర్ నా దగ్గర పెట్టేశాడు. నేను అది అబ్జర్వ్ చేయలేదు. అప్పట్లో ఫోన్లు కూడా లేవు. అప్పుడు 1 రూపీ కాయిన్స్ వేసి డబ్బా ఫోన్స్ ఉంటాయి చూసావా, ఆ కాదు. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఏం చేసినాడు, అతనే బిల్ పే చేశాడు అమౌంట్. మంచోడు అని చెప్పి మీరు అనుకున్నారు? నేను మంచిగా అనుకున్నాను. నేను పే చేస్తానంటే కూడా వద్దని చెప్పాడు. అతనే పే చేసి, సరే నేను మళ్ళీ ఒకసారి డైరెక్టర్ గారికి కాల్ చేసి వస్తాను, ఇక్కడ కూర్చోమని చెప్పేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత గాయబ్. ఇప్పటివరకు కనిపించలేదు. తర్వాత వెయిట్ చేశా, హాఫ్ అన్ అవర్ 1 అవర్ వెయిట్ చేశాను. దాని చుట్టూ అక్కడికి వెళ్ళి చూశాను, కానలేదు. నాకు చిరాకు అనిపించింది, లైఫ్లో బాధపడ్డా. అసలు మోసపోకూడదని ఏదైతే నిర్ణయం తీసుకొని హైదరాబాద్ వచ్చాను, ఫస్ట్ టైం మోసపోయాను నేను అని చెప్పేసి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసినాయి. బాధపడకుండా చూసుకున్నా. తర్వాత కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత, సరే అయితే ఇది మనకు మధ్యలో వచ్చిన ఆఫర్, దీనికోసం నేను బాధపడకూడదు, సరే మన డబ్బులు మనకు ఉంది కదా, అది తీసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి కవర్లో పెడితే అందులో మొత్తం చిత్తికాయతాలు. దాని తర్వాత చాలా ఫీల్ అయిపోయాను. అందులో లక్కీగా ఏంటంటే, అందులో నేను అప్పుడు అంతకుముందు చెప్పింది అనమాట, ఎక్కడికి పోవాలంటే రామంతపూర్ పోవాలని చెప్పేసి. అందులో 100 రూపీస్ నోట్ పెట్టాడు. 100 రూపీస్ పెట్టాడు. దొంగే కానీ మంచి దొంగ. 100 రూపీస్ ఏం చేయాలో అర్థమవుతలేదు. బాధతో కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. బాధపడ్డా, చూశాను. సరే భార్య దెబ్బ పడిందని చెప్పి అనుకున్నాను. చెత్తకాయ పడేసి ఆ 100 రూపీస్ జోలో పెట్టుకొని రామంతపూర్ వెళ్ళిపోయా. అప్పటికి లేట్ అయిపోయింది, ఈ ఆడిషన్ టైం కూడా అయిపోయింది. అక్కడికి వెళ్తే మా ఫ్రెండ్ లక్క భోజనం పెట్టింది. తిరుపతి అసలు అంత బాధలో మనం ఎలా తింటాం, భోజనం చేయలేకపోతున్నాం. నా బాధను కనిపెట్టేసింది. ఏమైందంటే తర్వాత ఆమెకంతా స్టోరీ చెప్పేసరికి, ఆయన బాబా గారు ఆయన పోలీస్ అనమాట, యాక్చువల్గా అమర్పేట పిఎస్ లో పనిచేస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఫోన్ చేస్తే ఆయన వచ్చారు. ఆయన నన్ను తీసుకెళ్లి పిఎస్ సిఐ గారికి చెప్తే, సిఐ గారు ఒక వెహికల్ ఇచ్చి మళ్ళీ ప్రసాద్ ల్యాబ్కి పంపించారు. మమ్మల్ని పంపిస్తే మేము ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళిపోయాం. ఒక ఎస్ఐ 2 కానిస్టేబుల్స్ మాతో కూడా వచ్చారు. వెళ్తే అక్కడ మొత్తం, ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళి వచ్చారంటే అక్కడ స్టాప్ అయ్యి ఉండొచ్చు అనుకొని ఆ ఉద్దేశంతో ఎంక్వైరీ చేశారు వీళ్ళు. అక్కడికి వెళ్తే అక్కడ అందరు పిలిచి స్టాఫ్ని మొత్తాన్ని వరుసగా లైన్లో నిలబెడితే అందులో చూస్తే అందులో లేడు అతను. మంచి దొంగ లేడు దాంతో. ఇంకా
సరే అని చెప్పేసి అప్పుడు అనిపించింది మోసపోయారు అని చెప్పి. మోసపోయా. కానీ ఫస్ట్ ఎక్కడైతే నేను మోసపోయానో తర్వాత నా డిగ్రీ అయిపోయి 2000లో మళ్ళీ వచ్చినప్పుడు సేమ్ అదే అన్నపూర్ణ స్టూడియోకు ఎదురుగా ప్రసాద్ ల్యాబ్ బ్యాక్ సైడ్ ఆ ఇందిరానగర్ గడ్డ అక్కడే సెటిల్ అయినాను. నేను అక్కడే వచ్చి ఫస్ట్ వచ్చినప్పుడు అక్కడే నాకు రూమ్ తీసుకొని అక్కడే ఉండేవాడిని. ప్రతిరోజు నాకు అది గుర్తొచ్చేది. డైలీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఎదురుగా కేబీఆర్ పార్క్లో కూర్చొని మామూలుగా ఈవినింగ్ వాకింగ్ కింద వచ్చేవాళ్ళము. తర్వాత మళ్ళీ ఎక్కడైతే నేను పోగొట్టుకున్నానో అక్కడే ఉండాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అక్కడ అక్కడే సినిమా ప్రయత్నాలు చేయడము, చిన్న చిన్న అవకాశాలు రావడము. దాని తర్వాత మళ్ళీ మ్యారేజ్ కావడంతో మళ్ళీ బయటకు వెళ్ళిపోయి వచ్చేసాను. అలా జరిగింది. లేదంటే అప్పట్లో శ్రీకాంత్ గారి పేరు నేను కూడా ఆ సినిమాలు మూవీలో యాక్ట్ చేసి ఉన్నానేమో. ఎందుకంటే చాలా మంది నన్ను శ్రీకాంత్ లాగా ఉంటారు అనేవాళ్ళు. నాకు కూడా కొంచెం అనిపించింది, వన్ సైడ్ నుంచి చూస్తే మీరు శ్రీకాంత్ గారు లెక్కన ఉన్నారు. అలానే మోసపోయాను. అంటే ఇలాంటివి చెప్పే మోసం అలాంటివి చెప్పలేదు కానీ చెప్తున్నా. అంటే దేవుడు కూడా సేమ్ ప్లేస్ ఉన్న వాళ్ళని ఒకరు పైకి వస్తారు, ఒకరు డౌన్ ఫాల్ అయిపోతారు కంపల్సరీ. సో శ్రీకాంత్ గారు ఇలా ఉన్నారు అని అంటే ఒకటి గుర్తొచ్చిందండి. మన గోవాలోనో మహారాష్ట్రలో ఎక్కడనో ఒక రేవ్ పార్టీ జరిగింది. సో శ్రీకాంత్ గారు ఇలా ఉన్నారు అని చెప్పేసి శ్రీకాంత్ గారి మీద వచ్చింది. సో శ్రీకాంత్ గారు అక్కడికి వెళ్ళలేదని చెప్పారు, మీరు కానీ ఏమైనా వెళ్ళారు? లేదండి, అలా చేసుకోను. అంటే శ్రీకాంత్ గారు ఇలా ఉన్నారు అని చెప్పి శ్రీకాంత్ గారు అండ్ హేమ గారు, జానీ మాస్టర్ ఇలాంటి వాళ్ళ పేరు మీద వచ్చింది. సో శ్రీకాంత్ గారు రాలేదని అంటే శ్రీకాంత్ గారిలో ఉన్నారు మీరు, మరి మీరేమైనా వెళ్ళొచ్చారా? లేదు అలాంటికి వెళ్ళలేదండి నేను. సో ఓకే, అంటే మంచి దొంగ మొత్తానికి అయితే డబ్బులు అయితే ఇవ్వలేదు కానీ జ్ఞాపకాలు అయితే మంచిగా ఇచ్చారు. జ్ఞాపకాలు అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇప్పటికి కనిపించలేదండి. ఎందుకంటే నా మైండ్ లో ఫిక్స్ అయిపోయిందండి ఫోటో. ఇప్పటికైనా గుర్తుపడగలుగుతాను నేను. కనీసం ఇంటర్వ్యూ చేసినా అది మా పశ్చాత్తాపడతాడేమో నేను అనుకుంటున్నా. సో అప్పటికి ఇప్పటికి వడ్డీతో కలిపేమన్నా ఇస్తారని చెప్పి చూస్తున్నారా? ఎట్లా బ్యాంక్ మేనేజరే కదా, వడ్డీలు చక్రవడ్డీలు ఆశ లేదు. కానీ కాకపోతే ఏంటంటే మన రాత్రి ఏది జరగాల జరుగుతుంది కంపల్సరీ. దాన్ని మన డెస్టినీని మనం ఎవరు కూడా మనం ఏం చేయలేము. మీరు కూడా సినీ బాధితులే అయితే. సినీ బాధితులే కానీ ఇప్పుడు సినిమాల్లోనే అలా రాణించాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే సినిమా ఇండస్ట్రీ రాకముందే జరిగింది, ఎంట్రీలోనే జరిగింది ఇది. ఒకసారి దెబ్బతిన తర్వాత ముందు అది నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మంచిగా జరిగిందని. అంతే కదండి. ఇప్పుడు అది జరిగిన తర్వాతనే కదా నేను మళ్ళీ ఇంతవరకు ఇప్పుడు మోసపోలేదు నేను ఎవరు కూడా. అంటే మీకు 4,000 అని అంటే 97లో అది చాలా హ్యూజ్ అమౌంట్ కదా, చాలా పెద్ద అమౌంట్ అండి. మరి అంత పోగొట్టుకున్న తర్వాత ఇది మంచి విషయం అని లేపుతున్నాను. అంటే అప్పుడు చెడ్డ విషయమే, ఇప్పుడు మంచి విషయం ఎందుకు అనిపిస్తుంది అంటే అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంది కదా మనకి. అంటే గతం గురించి ఆలోచిస్తే నవ్వు వస్తుంది, కంపల్సరీ నవ్వు వస్తుంది. నేను అప్పుడు ఇందిరానగర్లో ఉన్నప్పుడు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు మా ఫ్రెండ్స్ కూడా. అక్కడ సీను అని చెప్పేసి అక్కడ బూత్ పెట్టుకొని ఉంటాడు. అప్పట్లో కూడా ఫైనాన్స్ గా స్ట్రగుల్ చేసేటప్పుడు ప్రతిరోజు 30 రూపీస్ నాకు ఇచ్చేవాడు ఆయన. ఇప్పుడు ఏ ఇయర్ లో ఇది? 2002-03 ఆ టైంలో. 2003లో అయినా 30 రూపీస్ అని అంటే పాండబ్బ పెట్టుకొని ఉండేవాడు. డైలీ 30కి ఎక్కువ ఇచ్చేవాడు కాదు, 30కి తక్కువ ఇచ్చాడు కాదు. 30 అయితే డైలీ ఇచ్చేవాడు. అదే మాకు ఖర్చులకు అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగి వచ్చేవాడిని. అంటే అప్పుడు ఆడిషన్స్ ఇట్లా పరిచయాలు ఉండేది కాదు. ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్ళేసి తిరిగి వేసిన కోసం అడిగేవాళ్ళము, లేదంటే మన నిరుత్సాహంతో బయటకు వచ్చేవాళ్ళం. నార్మల్ గా ఇలాంటి సీన్లన్నీ సినిమాల్లోనే ఉంటాయని అనుకుంటా నేను ఇప్పటివరకు చూసి. ఇప్పుడు మీరు చెప్పినది ఏదైతే ఉందో అది సినిమాల్లో చాలా సినిమాలలో కూడా ఉంది ఇలాంటి సీన్స్. ఏంటంటే డబ్బులు ఇచ్చి పంపడము, నేను అవ్వలేకపోయాను డైరెక్టర్ గానీ లేదంటే యాక్టర్ గానీ నేను అవ్వలేకపోయాను, సో ఇలా ఆడిషన్ ఇచ్చేవారు కానీ యాక్టర్ అవ్వాలి అని అనుకుంటున్న వారు వారిలో నన్ను చూసుకుంటూ నేను వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తానని చెప్పి ఇలాంటి సీన్లు నేను చూసిన చాలా సినిమాలలో, మన ఒక విచిత్రం గానీ అలాంటి సినిమాలలో. సో ఇలాంటి సినిమాల్లోనే ఉంటాయని అనుకున్నాను, బయట కూడా జరుగుతాయి. సినిమాలో ఉండేటి రియల్ జరిగినట్టే సినిమాలకు వస్తాయి. ఇప్పుడు డైరెక్టర్లు కూడా వాళ్ళు ఫేస్ చేసిన ఆ స్ట్రగుల్స్, రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు, వాళ్ళ ఫ్రెండ్స్ జరిగినట్టు, వాళ్ళ రిలేటివ్స్ జరిగినట్టు కొన్ని సీన్ల ఆధారంగా కొద్దిగా ఏదో ఎక్స్ట్రా రాసుకుంటారు తప్పితే రియల్ జరిగినట్టే ఉంటాయి మాక్సిమం అన్ని. బయట చాలా మంది స్ట్రగుల్స్ పడుతుంటారు కదండి. ఇండస్ట్రీ అంటే అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు వరకు కూడా చాలా మంది చూస్తుంటాను. ఇప్పుడు నేను అదే చెప్పాను కదా, స్టార్టింగ్ లో ఇప్పుడు 30 years బ్యాక్ 25 years బ్యాక్ స్టార్టింగ్ లో వచ్చి నేను సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాంక్ లో జాబ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ వచ్చాను నేను. కాకపోతే అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు సినిమా కోసమే ప్రయత్నం చేస్తూ జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తూ ఇప్పుడు కూడా తిండికి ఇబ్బంది పడుతూ 1 కిలో బియ్యము, 4 కోడిగుడ్లు, 2 టమాటాలు పట్టుకొని తిరిగే వాళ్ళు నేను ఇప్పుడు చూస్తున్నాను అక్కడ. అప్పుడు ఉన్న యవ్వనంలో ఉన్నప్పుడు హీరోగా అయిదామని చెప్పి వచ్చి ఇప్పటికీ అలాగే ట్రై చేస్తూ ఏజ్ అయిపోయి
సరిగ్గా ఇప్పుడు ఫేస్ సరిగ్గా లేకుండా కొంచెం ఓల్డ్ ఏజ్ అయిపోయిన తర్వాత ఫాదర్ క్యారెక్టర్లు కానీ లేదంటే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్లు కానీ ఇలాంటివి చాలా మంది ఉన్నారు. అవునండి. ఇప్పుడు అలాంటి ప్రోగ్రాములు చేస్తూ ఎక్కడనో వెనకాల నిలబడుతూ ఇలాంటి వారికి మీరేమైనా చెప్తారా? అంటే నేను అంత పెద్దని కాదు, చెప్పే అంత పెద్దని కాదు. కాకపోతే నేను చూస్తుంటాను ఇప్పుడు వరకు కూడా. ఎందుకంటే 30 years నుంచి ఇప్పుడు మేము ఇందిరాన్న గారు ఆ మంగ టిఫిన్ సెంటర్, అప్పుడు మంగ, ఇప్పుడు మంగ అంటే చాలా మంది తెలియకపోవచ్చు. 20-25 years బ్యాక్ మంగ టిఫిన్ సెంటర్ అంటే ఒక ఫేమస్. అక్కడికి వచ్చి మీటింగ్లు పెట్టుకునే వాళ్ళు, అక్కడికి వచ్చి పిచ్చపాటిగా మాట్లాడుకునే వాళ్ళు. అప్పట్లో ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అంటే అది ఒక పిచ్చి అండి. యాక్చువల్గా ఒకసారి అది పడితే ఎవరికి వదలదు. చాలా మంది కూడా వాళ్ళ మీరన్నా ఇంతకుముందు మీరు చెప్పారు చూసారా, వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ఎవరంటే వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకోలేనప్పుడు ఆ కోరికలను వాళ్ళ పిల్లల మీదనో వాళ్ళ తమ్ముళ్ళ మీదనో బ్రదర్స్ మీద రుద్దే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చేయలేని కోరికలను పిల్లల మీద రుద్ది వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళలో వీళ్ళని చూసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది ఉండేవారు ఉన్నారు ఇప్పటికి కూడా. సో మీరు బ్యాంక్ మేనేజర్ బై ప్రొఫెషన్, యాక్టర్ బై ప్యాషన్. సో మీ ప్యాషన్ ఇదే విధంగా కొనసాగించాలి. మీకు ఎన్నో మంచి 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 క్యారెక్టర్లు పడాలి. ఇంకా మీకు మంచిగా గుర్తింపు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.